మనం మూపన్స్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇది మేపాడిలో ఒక ముఖ్యమైన హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటలే. కానీ ఇది ప్రభుత్వం వారు గాయపడినటువంటి వారికి ఆ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో వారందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఉంచారు. చాలా మంది భయంకర సంఘటనలు, హృదయం కలిచివేస్తుంది అక్కడ సంఘటనలు చూస్తే. గాయపడి వారు ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే వారిలో చాలా మంది వారి బిడ్డలను కోల్పోయిన వారు ఉన్నారు, వారి భాగస్వామిని కోల్పోయిన వారు ఉన్నారు. ఇప్పటికీ వారికి తెలియదు వారు ఎవరిని కోల్పోయారో. కానీ వారు ఇంకా ప్రాణాపాయ స్థితిలో చాలా మంది ఐసీలో ఉన్నారు, చాలా మంది భయంకరమైనటువంటి గాయాలతో ఉన్నారు, ఆసుపత్రిలో ఉన్నారు. వారందరినీ పరామర్శించడానికి వచ్చాం. వాళ్ళ పరిస్థితులు ఏంటో చూద్దాం, లోనికి వెళ్దాం రండి. ఇక్కడ మనం ఎంట్రన్స్లోనే మనం చూసినట్లయితే ఆ వైనాడ్ ప్రాంతంలో గాయపడిన వారు, వారి వివరాలన్నీ కూడా ఎవరు ఐసీయూలో ఉన్నారు, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు, వారికి ఉండేటువంటి బలహీనతలు ఏమిటి, వివరాలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఇక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసర్ని అడిగి నేను తెలుసుకున్నాను. ఆ ఆఫీసర్ నాకు ఆ విషయాలన్నీ కూడా చాలా వివరంగా వివరించారు, ఎంతమంది ఏ బలహీనతలతో వచ్చారని. ఇంకా అక్కడి నుంచి వాలంటీర్స్తో మరి వారికి అందించేటువంటి ఆహార పదార్థాలతో కలిసి నేను మరి హాస్పిటల్ గదిలోకి వెళ్ళటం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కొన్ని వార్డ్స్ను వీళ్ళందరికీ కేటాయించారు. వాస్తవానికి ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇందులో మరి వరద బాధితులకు ప్రత్యేకమైనటువంటి వార్డ్స్ ఉన్నాయి. ఈ ఒక వార్డులోకి నేను లోనికి వెళ్ళిన వెంటనే స్త్రీలకు పురుషులకు అన్నట్టుగా వేరువేరుగా వార్డులు ఉంచారు. ఇది పురుషుల వార్డు. ఇందులో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. ఆ వరద ముంపు ప్రాంతంలో గాయపడినటువంటి వారికి ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను ధైర్యం చెప్పడానికి. తనకి స్పైనల్ కార్డు, వెన్నుపూస పగిలిపోయిందట, చాలా వేదన, కదలలేనటువంటి పరిస్థితి, మెడ కండరాలు ఇవన్నీ కూడా గాయపడినాయి అని తెలియపరిచాడు. మరి త్వరగా కోలుకోవాలని మరి ఆ యవన బిడ్డకు ధైర్యం చెప్పాను. కుటుంబాన్ని కూడా కోల్పోయిన స్థితిలో బిడ్డ వేదనతో ఉన్నాడు, ధైర్యపరిచి మళ్ళీ నేను ముందుకు వెళ్ళాను. ఇక్కడ ఈ విషయాన్ని చూసినట్లయితే ఎంత హృదయ విదారకరం అంటే, ఆ వ్యక్తి అసలు స్పృహలో లేడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే తన 3 బిడ్డలను కోల్పోయాడు. తన 3 బిడ్డలు కూడా మరణించారు. ఇతను కూడా స్పృహలేని స్థితిలో, నెత్తి నుంచి కాలు వరకు అన్ని గాయాలే. నేను దగ్గర నుంచి పరీక్షించి చూసినప్పుడు అన్ని గాయాలతోనే స్పృహలేని పరిస్థితిలో ఉన్నాడు. తన 3 బిడ్డలను కూడా మరి కోల్పోయాడు. ఆ ప్రమాదంలో 3 కూడా చనిపోయారు. ఈ వ్యక్తి కూడా ఇప్పుడు మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డాక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణలో మరి వైద్యం అందిస్తున్నారు ఐసీయూలో ఉన్నట్టుగానే. ఇక్కడ చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే హాస్పిటల్ ఇక్కడికి మనల్ని ప్రవేశమే లేదు. ఇతనికి కాలు విరిగిపోయింది, ఒక కాలు విరిగింది, ఒకటి కీలు ఎముక తప్పుకుందని తెలియపరిచారు. అయితే పర్వాలేదు, అతని పరిస్థితి అయితే బాగానే ఉంది. కానీ కొంతమంది పరిస్థితులు మరి చూస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా వారు మరణంతో పోరాడుతున్నారు. అక్కడ తప్పించుకున్నా ఇంకా కూడా ఇక్కడ పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని ఐసీయూలోకి నన్ను లోనికి ప్రవేశం లేదు. అయినప్పటికీ ఇక్కడ నాకు ఒక ప్రత్యేకమైన అధికారి ఉన్నారు కనుక నేను తనతో కలిసి ఇక్కడ ఉండేటువంటి వారి వివరాలన్నీ పేరున తెలుసుకోవటానికి నాకు అవకాశం ఏర్పడింది. ఇది ఇక్కడ ఉండేటువంటి వార్డుల్లో పురుషుల వార్డు. ఈ వార్డు పురుషులకి స్త్రీలకి వేరువేరుగా ఇచ్చారని చెప్పాను కదా, ఇది పురుషుల వార్డు. మరి చాలామంది పరిస్థితి చాలా గాయాలతో ఉంది. మరి వాటన్నిటిని దగ్గరగా చూపించడం నాకు కూడా మనసు అనిపించలేదు. వాస్తవానికి కెమెరాలు కూడా ఇందులోకి అలౌ చేయరు. కానీ అయినప్పటికీ నేను ధైర్యం చేసి వీటన్నిటిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో వీటిని రికార్డ్ చేయటం జరిగింది. మనం మళ్ళీ ఇందులో స్త్రీల వార్డులోకి వచ్చాం. ఇక్కడ స్త్రీలు, గాయపడినటువంటి స్త్రీలు ఉన్నటువంటి ప్రాంతం. మరి వీరు కూడా చాలామంది చెప్పుకోలేని గాయాలతో ఎంత వేదన పడుతున్నారంటే ఇందులో కొంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు. మరి ఒక సహోదరి నేను చూసినప్పుడు ముఖంలో సగం భాగం పూర్తిగా గాయపడింది. అంటే ఒకవైపు చెంపంతా కూడా, అంటే ఒక కన్ను, అలాగే ముక్కు నుంచి యువతల వైపు అంతా కూడా ఒక విపరీతమైనటువంటి గాయంలో ఉంది. మరి ఆ సహోదరిని నేను దగ్గర నుంచి చూడటానికి కూడా నాకు చాలా భయం వేసింది. ముఖం అంతా కూడా గాయం, ఎంత వేదన పడుతుందంటే ఆ సహోదరి అంత వేదనలో ఉంది.
మీరు ఇక్కడ ఈ సహోదరిని చూస్తున్నారు. మొదట్లో ఉండేటువంటి కుడి చేతి వైపు పసుపు తుప్పడు కప్పుకున్నటువంటి సహోదరి. మరి తనైతే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు. ఆమె ఇంకా ప్రమాదంలో ఉందని వైద్యులు తెలియపరిచారు. అలాగే ఆ చివర మరొక సహోదరు ఉన్నారు. వారు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలియపరిచారు. ఇంకా ఎదరికి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ సహోదరి కూడా కుటుంబీకులను అడిగి తెలుసుకున్నాం. ఆ సహోదరి యొక్క వెన్నుపూస అలాగే కాలు ఎముకలు విరిగిపోవటాన్ని బట్టి లేవలేని కదలలేని స్థితిలో ఉన్నది. ఆమెకు కూడా మరి వైద్యులు ప్రత్యేకమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు. ఇలా చూస్తూ పోతే ఎంతోమంది, అంటే మీకు కొంతమందినైనా చూపించగలనని చెప్పే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను, కానీ ఇలాగ వందలాది మంది ఇంకా ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో గాయపడిన వారు ఉన్నారు. తల్లికి బిడ్డ, బిడ్డకి తల్లి లేని స్థితి. అంటే ఇలాగే కొంతమంది అక్కడ ఆశ్రయం పొందేవాళ్ళు కొంతమంది అయితే, వైద్యం పొందేవాళ్ళు కొంత అయితే, నిరాశ్రయులైనటువంటి వారు కొంతమంది, ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో, చనిపోయిన వారు ఎవరో, బ్రతికిన వారు ఎవరున్నారో లెక్క తెలియనటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి ప్రదేశంగా ఇక్కడ మనం చూస్తున్నాం.